టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకిప్పుడు పంచగ్రహ కూటం వస్తుందండి. ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడము, అలాగే సింహరాశిలో కేతువు, మిథున రాశిలో గురుగ్రహము, ఇవన్నీ కూడా ఉండి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారీగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశిలో ఉన్నటువంటి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అధికంగా కోపం రావడము, ఈ వారంలో పట్టుదలలు, మూర్ఖంగా చాదస్తంగా ఉండడము, పట్టుదలతో మీరు మీ భర్తల్ని సాధించుకుంటూ మీ పని మీరు సాధించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమంతా కూడా రాహుతో కలిపి, రాహు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా మనకి ఏ పనిని కూడా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనం అనుకున్నటువంటి తెలివితేటల కంటే కూడా అధికమైనటువంటి తెలివితేటలు బాగా అధికంగా ఉన్నాయని మనకందరికీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి, సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా బాగా తిరుగుడు, పిల్లలు తీసుకెళ్ళడం, ఎక్కడ తీసుకెళ్ళడం, ఆ రూమ్కి తీసుకెళ్ళడం, ఇలాగ ఆ స్కూళ్ళకి తీసుకెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అయితే సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కూడా వితండవాదాలు చేసుకోవడము, దాని ద్వారా కాస్త కొద్ది కాలం పొడబాటుగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి దగ్గర ఉన్నటువంటి ఒక సులక్షణం ఏమిటంటే, వాళ్ళ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని వదలకుండా వాళ్ళని అంటి పెట్టుకొని ఉండడం. ఇదంతా కూడా ఒక గొప్ప క్రమశిక్షణతో కూడినటువంటి సెల్ఫ్ డిసిప్లిన్డ్ ఇది భగవంతుడు సృష్టించినటువంటి నియమం. కాబట్టి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్, ఎరువులు, ఇలాంటి నర్సరీ, హార్టికల్చర్ ఇలాంటి బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళంతా కూడా లాభాల బాటలోకి వెళ్తారు. అలాగే గురుగ్రహము చాలా చక్కగా ఉంది మనకి కేంద్రంలో ఉన్నటువంటి కారణంగా మనకి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా లాభంలోకి వస్తాడు. భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎంత గురువు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా కాస్త డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఈ రాశి వారికి ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆరుపు ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారు కాళీ అమ్మవారికి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.